హలో ఎవ్రీవన్. ఐవీఎఫ్ ట్రీట్మెంట్ గురించి ఆలోచించే ప్రతి ఒక్క కపుల్లో వచ్చే ఫస్ట్ క్వశ్చన్ ట్విన్స్ పుడతారా అని. కొంతమంది ట్విన్స్ కోసం వస్తే మరికొంతమంది ట్విన్స్తో వచ్చే కాంప్లికేషన్స్కి భయపడుతుంటారు. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో ట్విన్స్ అనేది మెడికల్ సక్సెసా లేదా సైడ్ ఎఫెక్టా? అడ్వాన్స్డ్ రీప్రొడక్టివ్ మెడిసిన్ దీని గురించి ఏం చెబుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాము. దిస్ ఇస్ డాక్టర్ క్రాంతి, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ హెగ్డే హాస్పిటల్స్, హైదరాబాద్. గతంలో అంటే ఒక 10-15 years బ్యాక్ ఐవీఎఫ్ సక్సెస్ రేట్ అనేది కొద్దిగా తక్కువగా ఉండేది. అండ్ ఐవీఎఫ్ ల్యాబ్ టెక్నాలజీ కూడా కొద్దిగా లిమిటెడ్గా ఉండేది. సో దీనివల్ల డాక్టర్స్ 2 or more ఎంబ్రియోస్ యూట్రస్లో ట్రాన్స్ఫర్ చేసేవాళ్ళు. సో అప్పుడు మనకి ట్విన్స్ ఆర్ ట్రిప్లెట్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. బట్ ఇప్పుడున్న అడ్వాన్స్డ్ లేటెస్ట్ టెక్నాలజీ వల్ల మనకి బ్లాస్టోసిస్ట్ కల్చర్ అంటే Day 5 వరకు ఎంబ్రియోస్ని కల్చర్ చేసి వాటి క్వాలిటీని అసెస్ చేయడం, అండ్ క్రయో ప్రిజర్వేషన్ అంటే ఎంబ్రియోస్ని ప్రిజర్వ్ చేయడం, అండ్ పీజీటీ టెస్టింగ్, ప్రీ జెనెటిక్ ఇంప్లాంటేషన్ టెస్టింగ్ పద్ధతి ద్వారా జన్యుపరంగా ఎంబ్రియోస్ నార్మలా లేదా అనేది కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. సో ఇలాంటి అడ్వాన్స్ టెక్నాలజీస్ వల్ల సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశాలు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ క్లినికలీ సింగిల్టన్ ప్రెగ్నెన్సీ ఈజ్ ఆల్వేస్ సేఫ్. ఎందుకంటే ట్విన్స్ వల్ల ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రెగ్నెన్సీలో హైపర్ టెన్షన్, డయాబెటిస్ అండ్ పోస్ట్ పార్టమ్ హెమొరేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అలాగే బేబీస్లో ప్రీటర్మ్ బర్త్ అండ్ లో బర్త్ వెయిట్ అండ్ ఎన్ఐసియులో కూడా ఉంచాల్సిన పరిస్థితి రావచ్చు. సో కరెంట్లీ గ్లోబల్ ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ అందరూ ఈ సెట్ అంటే ఎలెక్టివ్ సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతినే రికమెండ్ చేస్తున్నారు. దీంట్లో ఒక సింగిల్ గుడ్ క్వాలిటీ జెనెటికలీ నార్మల్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తారు. దీనివల్ల సక్సెస్ రేట్ అనేది తగ్గదు, బట్ ట్విన్స్ రిస్క్ అనేది తగ్గుతుంది. బట్ ఈ సెట్ అనేది ప్రతి ఒక్కరికి రికమెండెడ్ కాదు. ఎన్ని ఎంబ్రియోస్ ట్రాన్స్ఫర్ చేయాలి అనేది మీ ఏజ్ని బట్టి, మీ ఎంబ్రియో క్వాలిటీని బట్టి అండ్ మీ ఎగ్జిస్టింగ్ హెల్త్ కండిషన్ని బట్టి మీ ట్రీటింగ్ డాక్టర్ డిసైడ్ చేస్తారు. సో ఫైనలీ గోల్ ఆఫ్ ఐవీఎఫ్ ఈజ్ టు డెలివర్ ఎ గుడ్ సింగిల్ హెల్దీ బేబీ. థ్యాంక్ యూ.